క్రొత్త నిబంధన తర్జుమా చేయబడింది. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థిస్తాం. అర్థం చేసుకోవాలి. 700 భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడ్డది. 1500 భాషల్లో క్రొత్త నిబంధన తర్జుమా చేయబడ్డది. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి మనం ఇప్పుడు. ఆ వందనాలు చెల్లించటమే అంశం. రెండవది, మన దేశంలో ఇంకా సువార్త అందని 67,000 మొచ్చి ముస్లిం తెగకు చెందినటువంటి గుజరాత్ వాసులు సువార్త వినలేదంట. వారందరూ సువార్త విని రక్షణ పొందినట్లు ప్రార్థన చేయాలి. మొచ్చి ముస్లిం 67,000 మంది. ఈ 2 అంశాలు మాత్రమే ప్రార్థన చేయాల్సిందిగా సిస్టర్ సలోమి గారిని మనవి చేస్తూ ఉన్నాను. వందనాలమ్మా. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ప్రియ పరులకు తండ్రి, నీ ఘన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, రక్షకుడా, మోచకుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, సృష్టికర్త, నీకే స్తుతి స్తోత్రాలు. ఉదయకాలన యూసేవర్ టీంలో చేరి ప్రేయర్ చేయటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా ఆయన మీరు మంచి వాక్యాన్ని మాకు అందించారు. మరి విజ్ఞాపన ప్రేయర్లోకి మేము వచ్చి ఉంటుండగా ఆయన చెప్పబడిన అంశం తండ్రి, భారతదేశంలో గ్రంథములో 700 వేళ్ళు ఉన్నప్పటికీ నా ప్రభా 1500 భాషలో కొత్త నిబంధనని మీరు మరి ప్రచురం అయ్యింది అని చెప్పి వింటున్నాం. ఇంకా నా ప్రభా మరి ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం, సత్యవాక్యం తెలిసే గ్రంథం. ఈ గ్రంథాన్ని అనేకమైనటువంటి వారు చదివి ఆ గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే భాగ్యం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన గొప్ప దేవుడు కనుక ఆ గ్రంథంలో చదివినప్పుడు ఎన్నో మా జీవితాలకు అవసరమైనటువంటి అంత చరిత్ర దాంట్లో ఉన్నది ప్రభా. మరి నా తండ్రి, ఇంతగా నా ప్రభా ప్రచురమైనటువంటి కొత్త నిబంధనను బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు. ఇంకా ఎక్కువగా ప్రచురం అవుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతటా అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ మీ సువార్తను వినాలి ఈ లోకంలో. అలాగనే తండ్రి, 2వ అంశమైనప్పుడు 67,000 మొత్తం ముస్లిమ్స్ అని వారు ఉన్నారు అని చెప్పి ఉన్నారు. వారు ఇంకా దేవుని సువార్తను వినలేదట. కనుక నా ప్రభా, ఏ రీతికైనా కూడా మీ సువార్తను వాళ్ళకి చెవులకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీరే దేవుడివి, మీరే రక్షకుడివి, మీరే ఆశ్రయదుర్గం. ఈ లోకంలో మీరు తప్ప ఎవరు లేరు. ఎంతో దేవుళ్ళు ఉన్నారని గ్రహిస్తున్నారు, కానీ ప్రభా నిజమైన దేవుడు మీరు ఒక్కరే. అటు ఆ ప్రభా గ్రహింపు ఆ ముస్లిమ్స్ కనుగొంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ఎక్కడ నీ సువార్తని అందలేదో అచ్చా ముస్లిమ్స్ వారి దేశాల్లో ప్రభా ఆయన నీ ప్రేమ వాళ్ళకి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాను. ఏ రీతిలో అయినా సరే, మరి సెల్ ఫోన్ల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రభా, మరి నీ ప్రియ బిడ్డల ద్వారా, ఆయన కరపత్రికల ద్వారా ఈ సువార్తను వారికి అందించి ఆయా ఆత్మీయ మేలు పొందే భాగ్యాన్ని మీరే దేవుడని వారు గ్రహించలాగున, మీ రక్షణ భాగ్యం వారికి అందులాగున సహాయం దయచేయమని ఉదయ కాలంలో ప్రభా మా దీన ప్రార్థన మీకు చేస్తూ ఉంటుండగా ప్రభా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు కనుక నా ప్రభా సహాయం చేయమని అలాగే రెండవదిగా మన మధ్యలో ఉన్నటువంటి పాల్ కరుణాకర్ గారు ప్రార్థన చేయాలి. అంశము చదువుతున్నాను, వినండి. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ లో ఇజ్రాయెల్
మరోమారు దాడులు ప్రారంభించింది. లెబనాన్ పార్లమెంటు భవనానికి అతి సమీపం నుంచి ఈ దాడులను ఇజ్రాయెల్ చేసింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధము ఆపబడినట్లు, సామాన్య పౌరులు కాపాడబడినట్లు ప్రార్థించుదాం. కాబట్టి హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది మరలా ఇజ్రాయెల్ దేశం. కాబట్టి లెబనాన్కి అంటే ఇరాక్ ఈ యుద్ధం ఆపబడినట్లు దేవుని కృపలో సామాన్యుల యొక్క ప్రాణాలు పోతూ ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆపబడినట్లు ప్రార్థన చేయాల్సిందిగా పాస్టర్ గారిని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మా జీవితంలో మరిచిన మరొక దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా ప్రభా నీ పాద సన్నిధికి ప్రభా, ఇజ్రాయేల్కి ప్రభా, హమాస్కి ప్రభా, హిజ్బుల్లాకి ప్రభా, నాన్న ప్రభా, లెబనాన్కి మధ్య జరుగుతున్న దాడులను ప్రభా నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ప్రభా నాన్న ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. నీ బిడ్డల మీద ప్రభా దాడి చేయాలని చూస్తున్న ప్రతి శత్రు దేశాన్ని ప్రభా యేసు క్రీస్తు నామంలో లయపరుస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇజ్రాయేలు ప్రభా నీకు ప్రజల ప్రభా నాయన స్తోత్రాలు ప్రభా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరదలేదని ప్రభా మీరు చెప్పిన విధముగా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీ బిడ్డలు ప్రభా చేసిన యుద్ధంలో ప్రభా నాయన టెర్రరిస్టులు ప్రభా, మతోన్మాదులు ప్రభా భయంకరంగా రెచ్చిపోతూ ఉన్నారు ప్రభా. సమస్తము ప్రభా మీరు చూస్తున్న దేవుడు కనుక తండ్రి ప్రభా తప్పకుండా హిజ్బుల్లా కావచ్చు ప్రభా, అయ్యా లెబనాన్లో ఉన్న టెర్రరిస్టులు కావచ్చు ప్రభా, హమాస్ కావచ్చు ప్రభా, మరి ఎప్పుడు కూడా ప్రభా నీ దేశ ప్రజల వైపు ప్రభా, నీ ప్రజల వైపు ప్రభా కన్ను ఎత్తి చూడకుండా ప్రభా వారి శత్రు యొక్క ప్రభా కార్యాలన్నిటిని కూడా ప్రభా యేసు నామంలో లయపరుస్తున్నాను ప్రభు. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి యుద్ధంలో ప్రభా అమాయకులైన ప్రాణాలు ప్రభా కోల్పోతూ ఉన్నారు తండ్రి ప్రభా. తప్పకుండా ప్రభా అమాయకులైన ప్రాణాలు ప్రభా నాయన ప్రభు నన్ను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. మరొకసారి ప్రభా ఇశ్రాయేల్ దేశానికి ప్రభు నీ గొప్ప రక్షణ ప్రభా యేసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసినటువంటి సలోమి సిస్టర్ గారికి, అలాగే పాస్టర్ పాల్ కరుణాకర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పాస్టర్ ప్రసాద్ అయ్య గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. మనము ప్రతిరోజు ఒక రాష్ట్రం గురించి ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు బీహార్ రాష్ట్రం, దాని యొక్క రాజధాని పాట్నా, 12 కోట్ల మంది, ఇంచుమించు 13 కోట్ల మంది జనాభా ఉన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. కాబట్టి ఆ పరిపాలనా విధానం కొరకు, సువార్త అందినటువంటి క్రైస్తవుల కొరకు, జనాంగం కొరకు, మంచి పరిపాలన కొరకు ప్రార్థన చేస్తూ యూసీవై పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుంటాం. మహాకనికరము కలిగిన మా పరమ తండ్రి, మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఎవరే కాల సమయంలో జ్ఞాపనం చేయడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి దేవా మీరు ప్రేమించి మీరు అనుగ్రహం చేసిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప ధన్యతను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. ఎవరే కాల సమయంలో నాయన మా దేశంలో నా బీహార్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవా, ప్రజలందరినీ దీవించండి. వారి యొక్క ప్రతి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వారు మీ నామాన్ని గుర్తెరిగే బిడలుగా వారిని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన మీ నామాన్ని గుర్తెరిగిన బిడల కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా వారు ఆత్మీయ స్థితిలో
వారు బలపరచబడుతూ మీరు ఆకడ సిద్ధపడే బిడలుగా, మీరు ఆకడలు ఎత్తబడే బిడలుగా ప్రతి ఒక్కొక్కరిని మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే కాల సమయంలో ఆ రాష్ట్రం చుట్టూ మీకు కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయన ముఖ్యమంత్రి వర్యులను, నాయన నితీష్ కుమార్ గారిని, వారి బృందాన్ని దీవించండి. మంచి పరిపాలన ప్రజలకు అందించడానికి మీ జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మను కలిగిన వారిగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే కాల సమయంలో దేవా యూసుఫే కుటుంబ సభ్యులందరినీ దీవించండి. యూసుఫే పరిచర్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిచయం చేస్తున్నాను. ఈ బిడ్డలందరినీ దీవించండి, జ్ఞాపకం చేసుకురండి. మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ ద్వారా అనేక ఆత్మను త్రిప్పే దైవజనులుగా, బిడలుగా, మీ బిడలుగా వారిని బలపరుస్తున్న మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా వారిని బలపరుస్తూ ఆయన అనేక గ్రామాల్లో నీ సువార్తను వెదజల్లేవారుగా నీ బిడ్డలను అభిషేకించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యూసుఫే కుటుంబ సభ్యులందరినీ దీవించండి. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన అనేక మంది యవన బిడ్డలు ఆయన రాలేక వెనుకంజ వేస్తున్నారు. వారితో మీరు మాట్లాడండి నాయన ప్రవర్తండి. వారందరూ కూడా ఈ యొక్క నాయన యూసుఫే కుటుంబ సభ్యులు వారు కలిసి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, పరిచయలో ముందు కొనసాగిపోయే బిడ్డలుగా యవన బిడ్డలను ప్రతిష్ఠించమని, అభిషేకించమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో దేవా ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న నీ బిడలందరిని బట్టి మీకు వందనాలు. ప్రార్థించిన ప్రతి అంశాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రార్థనలు మీరు ఉంటున్నందుకు, మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎవరే కాల సమయంలో ఆయన ఈ గూగుల్ మీట్లో నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన, మీ శ్రేష్టమైన మాటల కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆత్మీయ స్థితిలో మేము బలపరచబడడానికి నాయన మీ కొరకు ఎదురు చూసే ధన్యతను, శ్రేష్టతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో వాక్యాన్ని అందించిన దాసులు ప్రియులు వినోద్ కుమార్ గారిని బట్టి, వారి పరిచయను బట్టి, వారి యొక్క బాధ్యతలను బట్టి, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఇంకా వారి ద్వారా అనేక ఆత్మీయమైన సత్యములను మేము తెలుసుకుంటూ దేవా మీ నామాన్ని స్తుతించే బిడలంగా, మీ నామంలో ముందు కొనసాగిపోయే బిడలంగా, మీ రాకడలో మేము పాలుపొంపులు పొందుకునే వరంగా మమ్మల్ని బలపరచుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలుపొంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. సమయంలో ఈ యొక్క మా యొక్క పనులకు మేము మా బాధ్యతల నిమిత్తం మేము వెళుతుండగా మాతో మీరుండండి, మీ సహాయం అనుకుంటాం. మీ తోడు, మీ ప్రసన్నత ఉంచి మరలా ఈ రీతిగా కలిసి స్తుతించి పరంతము మీ ఆత్మను మా అందరికీ తోడుగుంచి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు అర్పించుకోండి. మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమ, లోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎవరే కాల సమయంలో గూగుల్ మీట్లో పాలు బొమ్మలు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరికి, రాలేక వెనుకబడిన వారికి, బలహీన స్థితిలో ఉన్న ప్రియ బిడ్డలకు, ఎదినానా దేవునికి వర్తమానాన్ని అందించిన ప్రియులు వినోద్ కుమార్ గారికి, వారి ప్రియ కుటుంబానికి, సకల పరిశుద్ధులకు దేవుని ఆత్మ సదాకాలం తోడేయండి. సమాధానమును ఆయన అనుగ్రహము చేసి ఆయన కృపలో మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.